ప్రాజెక్టులు పరిధి ఇద్దరు ముఖ్యమంత్రి యాజమాన్యంలోకి వస్తాయండి. అసలు ఒక ముఖ్యమంత్రి యాజమాన్యంలోనే ఉంటే వాటర్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా వస్తున్నాయన్నది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇద్దరు ముఖ్యమంత్రుల యాజమాన్యం అంటే సగం గేట్లు ఒక ముఖ్యమంత్రి పరిధి, సగం గేట్లు ఒకే డ్యామేజ్ ఇంకొక ముఖ్యమంత్రి పరిధి. అంటే చిన్న రాష్ట్రాల వల్ల వచ్చేటువంటి సమస్యలకి భారతదేశంలో ఒక రాష్ట్రంలో అయినా 8 ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నది ఏదైనా ఉందేమో ఎక్కడన్నా ఒక్క స్టేట్లైనా గమనించండి. ప్రాజెక్టులన్నీ నదిని నిలువుగా పంచుకున్నాం తప్ప నదిని అడ్డంగా పంచుకున్నాం ఇప్పటివరకు. కర్ణాటక ఉంది, దానిపైన మహారాష్ట్ర ఉంది, కృష్ణా రివర్ ఈ జొరాల దగ్గర నుంచి మన కిందకు ఉంది. ఇప్పుడేమో నిలువుగా పంచుకోవాల్సి వస్తుంది. 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు నదిని నిలువుగా పెంచుకుంటే కాలువల వారీగా తగులు వస్తాయి. డ్యామ్ని వెర్టికల్గా బ్రేక్ డౌన్ చేయాలి అంటే నదిలో అడ్డంగా గోడ కట్టుకోవాలన్నమాట. నదికి నిలువుగా పైన జొరాల దగ్గర నుంచి పులిచింతల వరకు గోడ కట్టుకుని సెపరేట్ చేసుకునే పరిస్థితులు మనం శాస్త్రీయంగా నేను మిమ్మల్ని అందరినీ గమనించమని విశేషం చెబుతున్నా. అలాగే ఇటు పోలవరం, గోదావరి మీద పోలవరం ప్రాజెక్ట్ తీసుకుంటే రిజర్వాయర్ పూర్తిగా ఖమ్మం జిల్లాలో ఉంది. అలాగే ప్రాజెక్ట్ సైట్, డ్యామ్ సైట్ ఒక్కటే వెస్ట్ గోదావరిలో ఉంది. ఇది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఇప్పుడు ఇటువంటి రాష్ట్రాల విషయంలో ఒక్క బాబ్లీకి 2 టీఎంసీలకు మనం దెబ్బలాడుకుంటున్నాం. బాబ్లీ 2 టీఎంసీల ప్రభావం, ఇది 200 టీఎంసీల ప్రభావం. ఏం చేతంటే బింది పక్కింట్లోని ట్యాప్ మన ఇంట్లోనే ఉంటే ఆ బిందులో నీళ్ళు మన పక్కింట్లో ట్యాప్ మనం చేస్తే ఎలా వస్తుందని నీటిద్దాలు జరగకండి. అదేవిధంగా దొమ్మగూడెం కూడా ఖమ్మం జిల్లాలో మొదలయ్యి నల్గొండ జిల్లా మీద నుంచి వెళ్ళి రేపొద్దు గుంటూరు జిల్లాకు సప్లై చేయడం కోసం నాగార్జున సాగర్ టెయిల్ పాయింట్ తీసుకెళ్తే అగైన్ ఇట్ విల్ బికమ్ ఎన్ అనదర్ కాన్ఫ్లిక్ట్. సో అంచేత భారతదేశంలో 8 ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి స్టేటు ఎక్కడా లేదు. అది దట్టు దక్షిణ భారతదేశం అనేటప్పటికీ వాటర్ కాన్ఫ్లిక్ట్స్కి చాలా ఫేమస్. ఎంచేత ప్రసిద్ధి అంటే ఉత్తర భారతదేశం హిమానీ నదాలని గ్లేషియర్ బేస్ అంచేత వేసవికాలంలోనూ పీక్ ఫ్లడ్స్ వస్తాయి, వర్షాకాలంలోనూ పీక్ ఫ్లడ్స్ వస్తాయి. మనకు అక్కడ ఉండేది ఓన్లీ 3 నెలల కాలమే మనకు నీళ్లు ఉండేది. అంచేత ఈ ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్స్ 8 అవ్వటం భారతదేశంలో ఏ స్టేట్కి లేదనేది గమనించాలి. నెక్స్ట్ కృష్ణా రివర్ మీద కూడా 2 ప్రకాశం బ్యారేజ్ ఉంది తప్ప అక్కడ కూడా ఒక రిజర్వాయర్ లేదు. నాగార్జున సాగర్ తీసుకుంటే మళ్ళీ 2 ముఖ్యమంత్రుల పరిధిలోకి వెళ్తుంది. మళ్ళీ శ్రీశైలం, పులిచింతలు అన్నీ కూడా వెర్టికల్గా బ్రేక్ అవుతుంది తప్ప ఒక ముఖ్యమంత్రి పరిధిలో ఒక రిజర్వాయర్ కూడా లేనటువంటి స్టేట్ భారతదేశం మొత్తానికి ఇదే ఫస్ట్ స్టేట్ అవుతుంది. అంచేత ఈ విషయాలను టెక్నికల్గా అనాలిసిస్ చేయడం కోసం నేను కొంచెం మీ ముందు పెడుతున్నాను. మనసులో మాట కార్యక్రమంలో స్వల్ప విరామం.